ప్రజలలో మనకు చిన్న చూపు చూస్తారు. ప్రతి ఇంటికి బాలుడు వస్తాడు పట్టణం నుండి. మనం పిల్లలను తెచ్చుకోకపోతే మనకు అగౌరవంగా ఉంటుంది అని, మనకు కొంత జీవన వృత్తి గడుస్తుంది అని ఆమె తన యొక్క ముసలి వంటె, బలహీనమైన వంటెతో బయలుదేరి. మిగతా వారి వంటలు బలముగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. వాళ్ళు త్వరగా మక్కా నగరం చేరుకున్నారు. చేరుకొని ధనవంతుల పిల్లలు ఎవరెవరు ఉన్నారో వారి అందరినీ దత్తత తీసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే కానుకలుతో సంతోషించారు. దాయి హలీమా మక్కా నగరంలో ప్రవేశించింది. అప్పటికే ధనవంతుల పిల్లలందరూ దత్తత అయిపోయారు. ఆమె ప్రతి ఇంటికి వెళ్ళింది, కానీ ఎక్కడ పిల్లలు లేరు. ఆఖరకు బను హాషిం తెగకు చెందిన సర్దార్ వారింట్లో ఒక బాలుడు, వాళ్ళ చిన్నన్న గారు పెద్ద ధనవంతుడు కాదు. కాబా యాత్రికుల కోసం తన ధనాన్నంతా వెచ్చించి ఖర్చు పెట్టేవారు. కాబట్టి ఆ బాలుని తీసుకుంటే మనకు పెద్ద ప్రయోజనం కలగదే అని మానవ స్వభావముతో ఆమె వెనకడుగు వేసింది. కానీ దైవలీల విచిత్రం. ఆమెకు మరొక బాలుడు దొరకలేదు. ఆమె నిరాశ నిస్పృహతో ఆ ఇంటిలోకి ప్రవేశించి ఉయ్యాలలో ఉండే బాలుని చూసింది. బాలుని చూసిన తక్షణం ఆమెలో ఏది అయితే గూడు కట్టుకొని ఉన్నిందో ఆ ఆలోచన తొలగిపోయింది. ఆ బాలులో ఉండే తేజస్సు వర్చస్సు చూస్తూనే ఆమె మనసులో ఒక రకమైన ఆనందం కలిగింది. ఇది నా అదృష్టం అనుకునేది. ఈ బాలుని మరొకరు చూస్తుంటే నాకు దక్కేవారు కాదు. ఇది కేవలం గాడ్ గిఫ్ట్, దేవుని యొక్క బహుమానం మాత్రమే. ఈ బాలుడు సామాన్య బాలుడు కాడు, ఇతని తేజస్సుతోనే అర్థమవుతుంది అని ఆమె గ్రహించి బాలుని తీసుకొని వంటె పైన కూర్చుని, ఎవరి ద్వారా అయితే ఈ ప్రపంచానికి ధర్మ సందేశం అందాల్లో, ఎవరి ద్వారా అయితే ఈ సర్వ మానవాళికి గమ్యం సూచింపబడుతుందో, ఎవరి ద్వారా అయితే మానవులు స్వర్గ ప్రవేశం చేయగలరో, ఎవరి ద్వారా అయితే నరక దండన నుండి రక్షణ పొందగలరో, ఎవరి హితుల వలన ఈ భూమి మీద ప్రకాశమైన జీవితం గడపగలరో, ఎవరి మార్గదర్శకంలో సమాధి దండన నుండి రక్షణ పొందగలరో, అటువంటి గమ్యాన్ని సూచించిన పరమ నాయకుడు. అదేవిధంగా సర్వ ప్రపంచానికి శాసించే అల్లాహ్ తాలా పంపించే ఈ విశ్వనాయకునికి ఇచ్చే శక్తి ఏమిటి అనేది మనకు బాల్యం నుంచే రుజువు చేసి చూపించాడు ఆ సర్వలోక సృష్టికర్త అల్లాహ్ తాలా. బాలుని తీసుకునింది హలీమా, వంటె పైన కూర్చునింది. ఆమెలో బాలుని తాకిన మరుక్షణం ఒక నూతన తేజస్సు, నూతన ఉత్సాహం, ఆ మనసులో ఆనందం కలుగుతుంది. మనకు తెలుసు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అమృత తుల్యులు. ఆయనను తాకిన మరుక్షణం ఆ శరీరంలో ఒక అమృత కిరణం ప్రసారించడం మొదలైంది.
మాటలకు చెప్పలేని ఒక అద్వితీయమైన ఆనందాన్ని తీసుకుని ఒంటె పైన కూర్చుని, ఎవరాయన? విశ్వనాయకుడు. ఎవని తూపుడి వేలుకు చంద్రుడు తెగుతాడో, ఎవరి వేలు తాకుతే గిన్నెలు నీళ్లు ఒక చెరువు అవుతున్నాయో, ఎవరి పిలుపుకైతే సృష్టిలో ఉండే చెట్లు చేమలు కదిలి వస్తున్నాయో, అటువంటి విశ్వ కారుణ్యమూర్తి ఆయన. వెనక వేసే ముందుకు పోతుంది. అన్నీ ఒంటెలను వెనక వేసిపోతుంది. ఆ ఊరి ఆడపడుతులంతా ఆశ్చర్యపోయారు. ఇంత వేగంగా పోతున్నా ఆ ఒంటె మారిందా అని. హాలిమా గారు, ఒంటె మారలేదు, ఒంటె మారలేదు, ఒంటె పైన కూర్చున్న శక్తి మారింది అని. ఒంటె పైన కూర్చున్న శక్తి మారింది అంటే అప్పుడు ఆ ఒంటె ప్రయాణం కావడం, అందరినీ వెనక వేసి ఒంటె వారి గ్రామం చేరి. జంతువులకు మేత దొరకడం కష్టమైపోయింది. గ్రామం క్షామముతో అలమటిస్తుంది. విశ్వకారుణ్య అనుగ్రహం గ్రామంలో ప్రవేశించింది. తెల్లవారి చూస్తే జీవం కోల్పోయిన పంట జీవంతో పచ్చదనం పడుతుంది. ఎండిపోయిన పశువులు పాలియడం ప్రారంభమయ్యాయి. పంట పొలాలలో బీళ్లు పచ్చబడ్డాయి. హాలిమా భర్త పరిగెత్తుకుంటూ హాలిమా దగ్గరికి వచ్చి, ఈ ఆశ్చర్యమైన విషయం చూశావా? మన గ్రామంలో ఈ సంవత్సరం క్షామం తప్పదు, కరువు తప్పదు అని మనం నిర్ణయించుకున్నాం. ఒక నూతన శక్తి బయలుదేరింది. దారి పొడవునా నేను ఇటువంటి అద్భుతాలు ఎన్నో చూస్తున్నాను. ఈ అద్భుతాలన్నీ ఈ బాలుని వలన జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు అన్న. అటువంటి విశ్వ కారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఈయన జన్మత ఎంత మనుషులు పశుప్రాయులై తమ యొక్క కోరికలకు బానిసై ధర్మ విచక్షణ జ్ఞానం నశించి తాగుడును ఒక దినచర్యగా, దౌర్జన్యం తమ యొక్క పరాక్రమముగా, బీదలను హింసించడం తమ గొప్పతనంగా, మానవత్వము మరిచి మృగాలైన సమయంలో ఈ కారుణ్యమూర్తిని అల్లాహు తాలా భూమి మీదికి పంపించాడు. ఆయన మానవాళికి సందేశం ఇచ్చారు. దేని వలన ప్రయోజనం ఉంది, దేని వలన నష్టం ఉంది, ఏం చేస్తే నువ్వు ఏం అవుతావు అని ఆయన చక్కగా మానవాళికి సందేశం ఇచ్చారు. మానవుని జీవితం ఇంతటితో ముగియదు. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అని వమయామల్ మిస్కాల జరతిన్ ఖైరి యరా వమయామల్ మిస్కాల జరతిన్ షర్రి యరా అన్నాడు ఆయన ఖురాన్. యౌమైదిన్ తుహద్దిసు అఖ్బారహా అన్నాడు. మానవునికి కనువిప్పు కలిగించాడు ఆయన. తన యొక్క సహనముతో, ఓర్పుతో, నీవు చనిపోయిన తర్వాత రాగి గింజంత పుణ్యము, రాగి గింజంత పాపము చూసుకుంటావు అన్నాడు. ఈ భూమి రేపు నీ విషయంలో సాక్ష్యం చెప్తుంది అంటున్నాడు.
మనం ఇక్కడ కూర్చున్న మీలాదు నబికి ఈ భూమి రేపు తీర్పు దినం చెప్తుంది. వాళ్ళ అందరూ చలికి వెళ్ళిపోతున్నారు, చలికి బాధపడుతున్నారు, వెచ్చని దుప్పట్లు కప్పుకొని ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ప్రవక్త మీద ప్రేమ అభిమానముతో ప్రవక్త యొక్క అనుగ్రహం కోసము, ప్రవక్త గారి యొక్క చల్లని చూపు కోసము చలికి కూడా లెక్క చేయకుండా నీ మీద నీ ప్రవక్త అలక్మా రదియల్లాహు తాలాను ఆఖరి దశలో ఉన్నారు. ఆయన గొంతు నుండి ప్రణవనాదమైన లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ తారక మంత్రం రావడం లేదు అని ఆయన ప్రవక్త గారికి చెప్పారు. శిష్యులు ప్రవక్త గారు చూశారు, చూసి ఈయన తల్లిని పిలుచుకొని రండి అన్నారు. అలక్మా తల్లిని పిలుచుకొని రండి అన్నారు. తల్లిని పిలుచుకొని వచ్చారు. విశ్వప్రభు అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతున్నారు, నీ కుమారుడు ఎలాంటి వాడు? తల్లి కొడుకును గొప్పగానే చెప్తుంది. ఆమె చెప్పింది, మహాప్రవక్త నా కుమారుడు ఉత్తమమైన వాడు, నమాజులు చదివేవాడు, రోజాలు ఉండేవాడు, జకాత్ ఇచ్చేవాడు, బీదలకు అన్నదానం చేసేవాడు అని ప్రవక్తను తన కుమారుని గురించి గొప్పగానే చెప్పాడు. అప్పుడు లేదు, అతన్ని క్షమించు నువ్వు అన్నాడు. నువ్వు క్షమించు అన్న తక్షణం ఆమె ముఖంలో రంగు మారిపోయింది. ఆమె ముఖంలో రంగు మారిపోయింది. వెంటబడి అనింది, ప్రవక్త గారు నేను అతన్ని క్షమించను అని. అతను తన భార్య మాటలు విని నన్ను రకరకాలుగా దూషించాడు, నేను అతన్ని క్షమించను అని. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శిష్యులను పిలిచి కట్టెలను పేర్చండి, నిప్పును తయారు చేయండి, అందులో అలక్మాను ఆ చితిలో వేయండి, ఆ నిప్పుల్లో వేయండి అన్నారు. తక్షణం అనింది మహాప్రవక్త గారు, నా కుమారుణ్ణి నిప్పులో వేస్తారా బ్రతికుండగానే అంటే మహాప్రవక్త గారు చెప్పారు, అవును, ఎందుకంటే తల్లిని బాధ పెట్టిన వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు, కాబట్టి భూమి మీదనే ఆ నరకాగ్నికి బదులు ఇక్కడనే వేస్తాము అన్నారు. ఆ తల్లి హృదయం శాంతించింది. వెంటబడి అనింది మహాప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం, నా కుమారుని నేను క్షమిస్తున్నాను. అప్పుడు ఆయన నోటి నుండి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అనే పదం బయటికి వచ్చింది. ఆయన కల్మా చదివి తన యొక్క శ్వాసను అనంత వాయుల్లో కలిపాడు. తల్లి యొక్క గౌరవాన్ని ఉన్నాడు అల్లాహు తాలా ఖురాన్ షరీఫ్ చెప్పిన మహా వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అదే విధంగా మనకు స్వర్గానికి పోవాలంటే ఎలా, నరకానికి పోతే ఎలా అనే విషయాన్ని మానవాళికి చెప్పారు, అనే విషయాన్ని మానవాళికి చూపించారు. ప్రార్థన ద్వారా దేవుని ఎలా పొందాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేయడం వల్ల నీ మనసులో కలిగే తృప్తి ఏమిటి అనే విషయాన్ని మానవాళికి అందించి మానవాళికి ఒక గమ్యాన్ని సూచించి దారిని చూపించిన ప్రవక్త గారు ఒక దినం శిష్యులతో అంటున్నారు, మీరు శుభవార్త తెలపండి అంటున్నారు. ప్రవక్త గారు శిష్యులను అడుగుతారు, నాకు శుభాకాంక్షలు తెలియజేయండి అన్నారు. వరఫానా లకా జిక్రక, ఏమంటున్నారు, నాకు శుభాకాంక్షలు తెలియజేయండి అని. సర్వ శిష్యులు అన్నారు, మహాప్రవక్త గారు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాము, ఏ సందర్భంగా మీకు మేము శుభాకాంక్షలు తెలియజేయాలి అని. దినము నుండి అల్లాహు తాలా దరూద్ చదువుతున్న మీరు కూడా దరూద్ చదవండి, నాకు శుభాలు తెలియజేయండి అని. ప్రవక్త మీద
పానాలక అదృష్టం. కాబట్టి ఈ పుట్టినరోజులో పాల్గొనడం నిజంగా మన అదృష్టం. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ గురించి చెప్పారు, జికిర్ను చెప్పారు. సూరా జుమ్మాలో వదకరుల్లాహ కసీరన్ లఅల్లకుం తుఫ్లిహూన్, ఎంత సులభమైన పద్ధతి చెప్పారు. మీరు కృతార్థులు కావాలనుకుంటే దైవ నామాన్ని అమితంగా ధ్యానం చేయండి అన్నారు. మీరు ఈ కాలంలో మానవుడు అటువంటి విశ్వకారుణ్యమూర్తి యొక్క అనుగ్రహాన్ని దేవతలే చేసిన మీలాదున్నబిలో మనం పాల్గొనడం నిజంగా ఆ తీర్పు దినమా పొద్దు ఆయన అనుగ్రహం భూమి మీద ఆయన యొక్క కర్మైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ వక్తలు వచ్చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి ఆయన యొక్క మహిమలను మనకు విపులంగా వివరిస్తారు. దాని వలన మనలోని విశ్వాసం జాగృతమవుతుంది. మనలో ఇలాంటి దాంట్లో పాల్గొనాలనే విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మీరు విన్న ప్రతి విషయాన్ని ప్రతి వాడు జవాబు చెప్పాలి. ఈరోజు మనము సున్నీ మదబులను అడిగితే ఏమయ్యా ప్రవక్త గారి పుట్టినరోజు ఎందుకు చేయాలి అంటే సమాధానం చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే ఇటువంటి సభల్లో కూర్చొని కూర్చుని తర్వాత వక్తలు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకొని మళ్ళా దానికి రిపీట్ చేయాలి. మనం ప్రతి వానికి జవాబు పుట్టినరోజే చేసుకోకపోతే ఎవరి పుట్టినరోజు చేసుకుంటావు, ఎవరి ఆజ్ఞ అయితే ఎవరి మీద దరుదు చదివితే ఆ దైవ కారుణ్య అనుగ్రహం కురుస్తుందో, ఎవరి మీద దరుదు దేవుడే చదువుతున్నాడో, ఎవరి పైన దరుదు చదివితే మన పాపాలు పటాపంచలవుతాయో, తీర్పు దినమా పొద్దు ఒక ఆమె మహమూదా పైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కోసం ఏ విధంగా రక్షణ కల్పిస్తారో అటువంటి మహా త్యాగమూర్తి పుట్టినరోజే చేసుకోకపోతే ఇక నువ్వు ఎవరి పుట్టినరోజు ఒక 72 సంవత్సరంలోనే ఉన్నారు. నేను నందికొట్కూరు అని కర్నూలు జిల్లాలో ఉపన్యాసానికి పోయినాను. అక్కడ ఆలయదీస్ వాళ్ళు తకరారు పెట్టుకున్నారు. లతీఫ్ అలీ షా దర్గా అని కర్నూలులో ఒకటి ఉంది, పెద్ద దర్గా. ఆ దర్గా యొక్క పండితుడు ముఫ్తీ ఆరిఫ్ పాషా ఖాద్రీ అని ముఫ్తీ ఆయనది నాది ఉపన్యాసం పెట్టారు. పెడితే ఆడ గలాట పెట్టేశారు కాలేజీలో. దిగితే వాళ్ళు చెప్పు ఉండండి హజరత్, తిట్టులో ఉండాం, ఒక 10 నిమిషాలు ఉండి బండి పంపిస్తాను, మంచి వెళ్ళిపోయారు అని. సార్లే అని దానికి ఎదురుగానే ఆహ్లేది పిల్లోడు ఉన్నాడు, యువకుడు ఇద్దరు, మెడికల్ స్టోర్ అన్నారు. నన్ను చూసి కనుక్కున్నారు. తెలుసు కదా మన పచ్చడి డ్రెస్ అది చూస్తూనే రండి హజరత్ కూర్చోబెట్టి తన యొక్క భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు.